అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్. ఈ రోజు మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అరికల గురించి తెలుసుకుందాము. ఇండియాలో అరికల డొమెస్టికేషన్ అయితే 3000 ఇయర్స్ నుంచి ఉందండి. అరికల న్యూట్రిషన్ వాల్యూస్, థెరపెటిక్ వాల్యూస్ ఎవరికి చాలా మంచిది, దేనికి మంచిది, ఎవరు ఏ సమయంలో అవాయిడ్ చేయాలి అనేది మాట్లాడుకుందాము. సో 100 గ్రాములు ఉడికించిన అరికల్లో న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఇవ్వండి. కార్బోహైడ్రేట్స్ 59.2 గ్రామ్స్, ప్రోటీన్ 10.6 గ్రామ్స్, ఫైబర్ 10.2 గ్రామ్స్, ఫ్యాట్స్ 4.2 గ్రామ్స్, ఫాస్ఫరస్ 188 మిల్లీగ్రామ్స్, పొటాషియం 107.8 మిల్లీగ్రామ్స్, కాల్షియం 27.0 మిల్లీగ్రామ్స్, సోడియం 3.48 మిల్లీగ్రామ్స్, విటమిన్ B3 2 milligrams, zinc 1.58 milligrams, iron 0.5 milligrams, vitamin B5 0.28 milligrams, vitamin B1 0.18 milligrams, folate 33.06 mcg, vitamin K 0.5 mcg. అరికల్తో ప్రతి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. బ్లడ్ లో ఉండే ఫస్ట్ కంపోనెంట్ ఆర్బీసీ. సో ఆర్బీసీ ఐరన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది కదా. సో ఆ హిమోగ్లోబిన్ లెవెల్ ని కూడా మెయింటైన్ చేయడానికి, పెంచడానికి అరికలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. డబ్ల్యూబీసీ అనేది మెయిన్ గా ఇమ్యూనిటీకి కావాల్సినది. సో ఒకవేళ మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్లయితే అరికల వల్ల మీ డబ్ల్యూబీసీ కౌంట్ అండ్ ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి కదండి, అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులెంట్స్ కి రెస్పాండ్ అయిపోయి లైక్ డస్ట్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ని అరికలు చాలా బాగా రెగ్యులేట్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. మీ ఓన్ సెల్స్ ని మీ బాడీ తెలుసుకోలేదు, మీ ఓన్ సెల్ ఏది, బయట నుంచి వచ్చే ప్యాథోజన్ ఏది అని తెలుసుకోలేనప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఎస్ఎల్ఈ అంటే ఎస్ఎల్ఈ అండ్ సిస్టమిక్ లూపస్ ఎర్థమాటోసిస్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా అరికలు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాదు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా, అంటే మీ కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, మీ బ్లడ్ లో మెటబాలిక్ వేస్ట్ అనేది అలా ఉండిపోతుంది అన్నప్పుడు అరికలు చాలా బాగా రెగ్యులేట్ చేస్తాయి. మీ బ్లడ్ లో క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోయినా కూడా, లేకపోతే ఎన్ని అదర్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అరికలు అనేవి చాలా యూజ్ అవుతాయి. అంతేకాదు బ్లడ్ పంప్ చేయడానికి, హార్ట్ బీటింగ్ కరెక్ట్ గా ఉండడానికి కూడా అరికలు హెల్ప్ అవుతాయి. ఎందుకంటే రక్తాన్ని పల్చబడేలా చేసి బ్లడ్ ఫ్లోని బాగా మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ని కూడా, బ్లడ్ వెజల్స్ లో ఉన్న కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. సో ఆ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ పెట్టొచ్చు అరికలు యూజ్ చేయడం వల్ల. కాదండి వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా మెల్ట్ చేయడానికి అరికలు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు మీ వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు మీరు అరికలు లిమిట్ అమౌంట్ లో తింటే మీకు ఫ్యాట్ మెల్ట్ అవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంతేకాదు హై ఫీవర్స్ ఉన్నప్పుడు బ్లడ్ టాక్సిక్ గా, పాయిజనిక్ గా అయ్యే అవకాశం ఉంటుంది. సెప్టిసేమియా టైంలో, అంటే లంగ్స్ లో, కిడ్నీస్ లో, లివర్ లో ఉన్న బ్యాక్టీరియా బ్లడ్ లోకి వెళ్ళినప్పుడు బాడీ మొత్తానికి పాస్ అవుతుంది కదా, అదైతే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్. అలాంటప్పుడు కూడా అరికలు చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. అరికలు పడిపోయిన ప్లేట్లెట్స్ ని మళ్ళీ నార్మల్ లెవెల్ కి తీసుకురావడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. అంటే లైక్ ఎగ్జాంపుల్ డెంగ్యూ అప్పుడు థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్ప్యూరా అంటే బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ క్లాట్స్ బాడీ మొత్తం అయిపోవడాన్ని థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్ప్యూరా అంటాము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా పూర్తిగా పడిపోయిన ప్లేట్లెట్స్ ని మళ్ళీ నార్మల్ లెవెల్ కి, అంటే ఫీవర్స్ టైంలో అరికలు అంబలి అలాంటివి ఇస్తే ఆ పర్సన్ కి ప్లేట్లెట్ కౌంట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అరికలకి బ్లడ్ మ్యారోని క్లీన్ చేసే శక్తి కూడా ఉంది. అంటే బ్లడ్ మ్యారో అంటే అక్కడే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అన్ని ఫామ్ అయ్యేది అక్కడేనండి. సో అరికలు అనే వాటికి బ్లడ్ క్యాన్సర్ లో కూడా మేజర్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా అరికలు చాలా బాగా యూస్ అవుతాయి. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి రైస్ నుంచి తౌడు ఎలా వస్తుందో, కోడో నుంచి కూడా ఒక 2-3 లేయర్స్ తీయడం వల్ల తౌడు వస్తుంది కదా, ఆ తౌడు
డికాషన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఎసెన్స్ అనేది ఉంటుంది. సో డికాషన్స్ గా కూడా మీరు తీసుకోవచ్చు అరికలు తౌడుని. మీరు అరికలు తినడం వల్ల ఎంత లాభం వస్తుందో ఈ తౌడు వాడడం వల్ల కూడా అంతే లాభం వస్తుందండి. సో కంప్లీట్ గా బ్లడ్ ప్యూరిఫై చేయడానికి అయితే అరికలు అనేవి నెంబర్ 1 అన్నమాట మిల్లెట్స్ లో. అలా అని చెప్పి ఓన్లీ అరికలే తింటాము అంటే నో, ప్రతి మిల్లెట్ కి ఒక్కొక్క ఆర్గానిక్ క్లీన్ చేసే శక్తి ఉంటుంది. సో అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు అరికలు ఎవరు ఏ సిచ్యువేషన్ లో తినకూడదు అని కూడా తెలుసుకుందాము. మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు అరికలు కొంత టైం వరకు అవాయిడ్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. అరికలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి తినడానికి మనం ఒక 8-9 అవర్స్ నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది రైస్ గా చేసుకోవడానికి. అరికలు చూడడానికి ఇలా బ్రౌన్ కలర్లో ఉంటాయి. మా దగ్గర అయితే ఆర్గానిక్ అండ్ అన్పాలిష్డ్ దొరుకుతాయండి. అన్నీ కూడా వాక్యూమ్ సీల్డ్ ప్యాక్లో ఉంటాయి. సో పురుగు పట్టే ఛాన్సే లేదు. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే momsmillets.organics.comలో ఆర్డర్ చేసుకోండి. ఇదైతే అరికల గురించి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాకు మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ బాయ్.